నువ్వు నిజంగానే రైతుకు న్యాయం చేయాలని చెప్పి భావించినట్టయితే మాది ఒకటే డిమాండ్. ఇలా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇప్పుడు జిల్లాలో ధర్మకాంట ఎంత తూకం ఇచ్చినావో అంత తూకానికి ఏది ఇస్తుందో రైతులకు తరగట్టించి మీరు ఏ ట్రక్ షీట్ అడ్డం పెట్టుకొని కోత వస్తున్నారో ట్రక్ షీట్ కాదు మేము అడిగేది. ధర్మకాంట అయితే తూకం వేస్తారు కదనే. ఇప్పుడు మీకు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి ధాన్యం లారీ ఏదైతున్నదో మిల్క్ పోగానే ఏమవుతుంది, మిల్లే ధర్మకాంట తూకం వేస్తారు. ఇది అందరికి తెలిసిన సత్యం. ఇది ధర్మకాంట తూకం వేస్తే ఎంత వస్తుందో మనకు రీడింగ్ అయితే ఉంటుంది కదా. ఆ రీడింగ్కును మీ ట్రక్ షీట్కి వ్యత్యాసం ఉండదు కదా. మీ ధర్మకాంట తూకానికి ఉన్ను ట్రక్ షీట్కు ఎందుకు వ్యత్యాసం వస్తున్నది? ఈ వ్యత్యాసం అనేది ఏదైతుందో ఇది మిల్లల దోపిడీకి ఇంతకంటే కొన్ని నిదర్శనం ఏం కావాలి? మిల్లల దోపిడీకి ఏదైతుందో ఇంతకంటే కొన్ని నిదర్శనం ఏం కావాలి? ఇలా మేము 3 కిలోల చొప్పున పేర్కొన్నా కానీ 5 కిలోలు అదనపు తూకం అవుతుంది. 3 + 3 + 1.5 7.5లో బ్యాగ్ తూకం తీసేసినా కానీ 5 కిలోలు అదనపు తూకం అవుతుంది. మేము ఇంకోటి ఏం పేర్కొన్నా, నేను మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో తూకం వేసే సమయానికి 17% ఉండాలి. 17% ఉండే మాయిశ్చర్ ఏదైతే ఉందో తూకం జాప్యం కావడంతో దట్ ఈస్ గోయింగ్ డౌన్ టు 9 to 10% మాయిశ్చర్. మాయిశ్చర్ పర్సెంటేజ్ ఏదైతుందో 17 నుండి 10 లోపలికి పడిపోవడంతో రైతు అదనంగా వెయిట్ లాస్ అవుతుంది.